నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించిన ప్రభుత్వం. కాకినాడ సెజ్ పోర్టుల్లో వాటాల కేసులో విక్రాంత్ రెడ్డికి షాక్. బెయిల్ పిటిషన్పై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ. P4తో అభివృద్ధికి బాటలు పరుస్తున్నామన్న చంద్రబాబు. ఏపీని నాలెడ్జ్ హబ్గా చేసేందుకు ముందుకు రావాలని పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులకు తొలి రోజు విశేష స్పందన. జనం నుంచి వినతులు స్వీకరించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు. వల్లభనేని వంశీ పిఏ సహా 11 మంది అనుచరులు అరెస్ట్. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో చర్యలు. పంజాబ్ రైతుల చెలో ఢిల్లీ రేపటికి వాయిదా. హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తతలతో నిర్ణయం. చౌక బియ్యం అక్రమ ఎగుమతులపై సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. కాకినాడ పోర్టు కేంద్రంగా జరిగిన బియ్యం అక్రమ ఎగుమతులపై 13 కేసులు నమోదు చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. దీనిపై పక్షం రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా సిట్కు వివిధ అధికారులు కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీ నుంచి జరిగిన చౌక బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ పోర్టు కేంద్రంగా జరిగిన చౌక బియ్యం అక్రమ రవాణాపై సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చింది. సభ్యులుగా సిఐడి ఎస్పీ ఉమామహేశ్వర్, డీఎస్పీలు అశోక్ వర్ధన్, బాలసుందర్రావు, గోవిందరావు, రత్తయ్యలను నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు. కాకినాడ పోర్టు నుంచి చౌక బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై ప్రభుత్వం 13 కేసులు నమోదు చేసింది. భారతీయ నాగరిక సురక్షా సంహిత ఆధారంగా కేసులు దర్యాప్తు చేసి విచారణ చేపట్టాల్సిందిగా సిట్ను ఆదేశించింది. సోదాలు, తనిఖీలు, జప్తు, అరెస్టు లాంటి అధికారాలను సిట్కు కల్పించింది. 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించింది. లబ్ధిదారులకు అందించే చౌక బియ్యం అక్రమంగా ఎగుమతవుతున్నట్టుగా ప్రభుత్వం దృష్టికొచ్చిందని, దీనిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీని వెనుక అక్రమార్కులు ఎవరున్నారో కనిపెట్టాల్సిందిగా సిట్ను ఆదేశించింది. సబ్సిడీ కింద లబ్ధిదారులకు అందించే చౌక బియ్యాన్ని పాలిష్ పట్టి వివిధ పోర్టుల నుంచి స్మగ్లింగ్ చేస్తున్నట్టు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కూడా నివేదిక ఇచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. చౌక బియ్యానికి పాలిష్ చేసి దాన్ని ప్రీమియం క్వాలిటీగా రీబ్రాండింగ్ చేసి ఎగుమతులు చేస్తున్నట్టు తేలిందని వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఆ బియ్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు గుర్తించామని, ప్రత్యేకించి ఆఫ్రికా దేశాలకు వీటిని ఎగుమతి చేసి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొంది. కస్టమ్ హౌస్ ఏజెంట్లతో మిలాఖతై సదరు బియ్యానికి నకిలీ పత్రాలు కూడా సృష్టిస్తున్నట్టుగా వెల్లడైందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. సబ్సిడీ బియ్యాన్ని పాలిష్ పట్టిన అనంతరం వాటిని ఉప్పుడు బియ్యంగా, నూక బియ్యంగా పేరు మార్చి అక్రమంగా ఎగుమతులు చేస్తున్నారని, వీటిపై పూర్తి విచారణ చేయాల్సిందిగా సిట్ను ఆదేశించింది. కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై పోర్టుల నుంచి సబ్సిడీ బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేస్తున్నట్టుగా విజిలెన్స్ నివేదికలో పేర్కొన్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. తరచూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ విభాగం కూడా దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించింది. ఏపీలో సాంకేతికతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖలో నిర్వహించిన డీప్ టెక్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ సదస్సులో పాల్గొన్న ఆయన రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా చేసేందుకు అందరూ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. P4 నినాదంతో అభివృద్ధికి బాటలు పరుస్తామన్న సీఎం 15% జీడీపీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. విశాఖ భవిష్యత్ నాలెడ్జ్ హబ్ గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సాగర నగరంలో గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం డీప్ టెక్ ఇన్నోవేషన్, కొత్త ఆవిష్కరణలతో మెరుగైన పాలన, ప్రజల తలసరి ఆదాయం పెంపు అంశాలపై ప్రసంగించారు. ఏపీని నాలెడ్జ్ హబ్ గా మార్చేందుకు అందరూ చేయి కలపాలని పిలుపునిచ్చారు. ఐటీ, నాలెడ్జ్ ఎకానమీలో యువత సమర్థులుగా మారుతున్నారన్న ముఖ్యమంత్రి
విదేశాల్లోని మన దేశ ఐటీ నిపుణుల్లో 30% తెలుగువారేనన్నారు. 15% జీడీపీ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని వివరించిన చంద్రబాబు పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. Government of Andhra Pradesh also thinking very seriously. We are preparing Vision 2047. We are keeping very high targets, 15% growth rate. 10 principles we are building in our vision document. One is zero poverty with P4 approach. Earlier we were all thinking population is a liability. Now population is an asset. So if you can focus on population and also technology, then India will be the global service hub. Second angle, we are focusing on employment. Technology, so many people are talking, technology will remove employment. I am telling you, India is having an advantage. Technology will bring employment. With deep technology also we can create wealth. Our government is giving more incentives for employment generation as a condition. Visakhapatnam will be the future city for knowledge economy. It will be a hub. We want to make it. This is one of the best city. పెట్టుబడులతో వచ్చే వారికి రాష్ట్రంలో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని చంద్రబాబు వివరించారు. భవిష్యత్తులో ఆహార ఉత్పత్తులు సరఫరాలో గ్లోబల్ హబ్ గా ఏపీ మారబోతోందన్నారు. సుదీర్ఘ సముద్ర తీరం ఉండటం మనకు పెద్ద వరమన్న సీఎం సముద్ర రవాణాపై దృష్టి సారించినట్లు చెప్పారు. దేశంలో తొలుత విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చింది ఏపీని అన్నారు. నదులు అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వడం, అదే మరి ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కానీ లాజిస్టిక్స్ని ఏ విధంగా మాస్టరైజ్ చేయాలో చేసి తక్కువ లాజిస్టిక్స్ కాస్ట్ని పెట్టడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. అదే మరిగా ఎనర్జీ ఆప్టిమైజేషన్ పోతాం. అన్ని వెహికల్స్ కానీ ఇండ్లకు కానీ ఎక్కడ చూసినా గ్రీన్ ఎనర్జీ వాడడం, దీని ఖర్చు తగ్గించడం, ఏం చేయాలో అవన్నీ చేస్తాం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ఒక లక్ష్యంగా పెట్టుకుంటాం. ఇంకో పక్క అన్నిటికీ కూడా మళ్ళా డీప్ టెక్నాలజీ ఉంటుంది. నాలెడ్జ్ ఎకానమీలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. మీరందరూ కూడా ఒక గ్లోబల్ లీడర్స్గా తయారు కావడానికి ఏమేం చేయాలో అన్నీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. డీప్ టెక్ సదస్సులో స్వర్ణాంధ్ర ట్రాన్స్ఫర్మేషన్, ఇండియా టు వికసిత భారత్, ఏఐ ఫర్ ఎవ్రీవన్ అనే పుస్తకాలను చంద్రబాబు ఆవిష్కరించారు. వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి కుమారుడు వైవి విక్రాంత్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ పిటిషన్పై అత్యవసర విచారణ జరిపేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్పై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తమ ముందుంచాలని సిఐడిని ఆదేశించింది. జగన్ హయాంలో తనను బెదిరించి కాకినాడ సెజ్ సీపోర్టులో వాటాలను కారు చౌకగా కొట్టేశారన్న కేవీరావు ఫిర్యాదుతో సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం విక్రాంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం టీడీపీ కార్యాలయ విధ్వంసం కేసులో 11 మంది వల్లభనేని వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వంశీ వ్యక్తిగత సహాయకుడు రాజా సహా 11 మందిని తెల్లవారుజామున వారి ఇళ్ల వద్దే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నిందితులను సిఐడికి అప్పగించారు. ఈ కేసులో విజయవాడ, గ్రామీణం, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరుకు చెందిన మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వివేకానందరెడ్డి కుమార్తె సునీత పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సిబిఐతో పాటు భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. సునీత వేసిన పిటిషన్కు జవాబు చెప్పాలని సిబిఐని భాస్కర్ రెడ్డిని ఆదేశించింది. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సదస్సులు ప్రారంభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో నిర్వహిస్తున్న ఈ సదస్సులు జనవరి 8 వరకు జరగనున్నాయి. ప్రారంభ కార్యక్రమాల్లో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సులను సద్వినియోగం చేసుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని అనగాని పిలుపునిచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి. బాపట్ల జిల్లా రేపల్లె మండలం పెటేరులో సదస్సును ప్రారంభించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పేద ప్రజలకు ఈ సదస్సు ఎంతో ఉపయోగకరమన్న అనగాని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నెల్లూరులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పురపాలక శాఖ మంత్రి నారాయణ పాల్గొన్నారు. కలెక్టర్ ఆనంద్, ఆర్డీఓ అనూషతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రెవెన్యూ సమస్యలను అధికారులు నెల రోజుల్లోపు పరిష్కరిస్తారని నారాయణ వెల్లడించారు. గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు అవ్వచ్చు, ఆక్రమణలు అవ్వచ్చు, మరి స్వార్థం కోసం చేసినటువంటి కొన్ని రిఫార్మ్స్ పేరుతో స్వలాభం చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు అవ్వచ్చు, అది ఈ రోజున ఎంతో అనిశ్చితికి గురి చేసినాయి. దురాక్రమణకు గురైతే నష్టపోయిన వద్దరికి న్యాయం జరిగే విధంగా ఏదైనా చిన్న చిన్న సమస్య గ్రామ పెద్దలతో మాట్లాడి కానీ వారితో మాట్లాడి కానీ సమస్య తీరితే వారికి కూడా సమయం కేటాయించి వారితో కూడా చర్చించే విధంగా, అంటే ఒక గ్రామ పెద్ద చేయాల్సిన పని కూడా ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. సరే, రెవెన్యూ సదస్సే కదా అని ఒకటి రెవెన్యూకి సంబంధించినవి కాదు, మీకు వేరే సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా మా అధికారులందరూ కూర్చున్నారు, తప్పకుండా అవి కూడా తీసుకుంటారు. దానికి సంబంధించిన అధికారులకి ఇచ్చే బాధ్యత ఇక్కడ తహసీల్దార్ తీసుకుంటాం. అధికారులు నిర్లక్ష్యం చేస్తే వారిపైన అక్కడే మరి మేము సస్పెండ్ చేయడం కూడా అనుకుంటాం. వైసీపీ ప్రభుత్వం వాళ్ళ పని కేవలం ల్యాండ్స్ ని కబ్జా చేయటమే. అది చిన్న చిన్న వ్యక్తులు కావచ్చు, 1 సెంటు భూమి కావచ్చు, 2 సెంట్లు కావచ్చు, అక్కడక్కడ ఇండస్ట్రీస్ కూడా వదల్లా వాళ్ళని కూడా కైవసం చేసుకున్నారు. ల్యాండ్ గ్రాబింగ్ బాగా జరిగింది, ప్రజలు భయభ్రాంతులు అయిపోయారు. అందుకనే గత ప్రభుత్వంలో జరిగిన పరిష్కరించాలని ఈ రెవెన్యూ సదస్సుల్ని 3 రోజులు పెట్టారు. అక్కడున్న సచివాలయాలకు వచ్చినా ఎక్కడైతే చెప్తారో అక్కడైనా ఎన్రోల్ చేయొచ్చు, లేదా ఆన్లైన్లోనే ఎన్రోల్ చేసుకోవచ్చు. మీరు అన్నదమ్ములు హైకోర్టుకు పోయో, లేదంటే లోయర్ కోర్టుకు పోయో, సుప్రీంకోర్టుకు పోయో ఉండి వాటిని పరిష్కరించడం కష్టం అవుతుంది. మీరు రాజీ పడితే అవి చేయగలం. ఈ రాష్ట్రంలో ప్రజల ఆస్తిని కాపాడాలి, ఎవరి ఆస్తి వాళ్ళదే ఉండాలి, ఈ యొక్క దౌర్జన్యాలు, లాక్కోటాలు ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ రెవెన్యూ సదస్సులు పెట్టారు. పార్వతీపురం జిల్లా పాలకొండ మండలం కొండాపురంలో రెవెన్యూ సదస్సును మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. డీ పట్టా సమస్యలు, వివాదాలకు ప్రధానమైనవన్న మంత్రి వాటిని పరిష్కరించడంలో శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాంలో నిర్వహించిన సదస్సుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సదస్సును వినియోగించుకుని ప్రజలంతా తమ సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా భూమితో ఒక కమిట్మెంట్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా మనం రైతులు. గత ప్రభుత్వంలో రీసర్వే అని పేరు చెప్పుకొని చాలా భూములు ఇబ్బంది పాలయ్యాయి. రెవెన్యూ ఇష్యూస్ ఎక్కువ ప్రజలు ఎదుర్కొంటారు కాబట్టి దాన్ని పరిష్కరించాలంటే ప్రతి గ్రామంలో కూడా ఒక సదస్సు పెట్టి దాన్ని కార్యాచరణ చేసి రైతన్నలకి లేదా ఎవరికైనా ఈ భూ వివాదాలు ఉంటే వెంటనే పరిష్కరించడానికి ఒక వేదికగా ఇచ్చి మీ అందరికీ సదుపాయం చేశారు. ఇలాంటి అవకాశాన్ని ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వినియోగం చేసుకుంటూ వాళ్ళ తాలూకు సమస్యలు తీర్చుకోవాల్సిందిగా కోరుకునేది. మీకు సమస్య ఉందని తెలియకపోయినా ఒకసారి మీ భూ రికార్డు మీరు చెక్ చేసుకోండి. కృష్ణా జిల్లా పామర్రు మండలం యలకుర్రులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో స్థానిక ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. వైసీపీ హయాంలో రీసర్వే వల్ల వచ్చిన సమస్యలను పరిష్కరించుకోవాలని రైతులకు సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం కొట్టపల్లిలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఆర్డీఓ సువర్ణతో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతపురం జిల్లా ప్రసన్నాయపల్లిలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వైసీపీ హయాంలో జరిగిన భూ అక్రమాలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఉరవకొండ సదస్సులో పాల్గొన్న తహసీల్దార్ మెహబూబ్ బాషా అక్కడికక్కడే రైతుల సమస్యలు కొన్నింటిని పరిష్కరించారు. కర్నూలు సమీపంలోని పెద్దపాడు వద్ద కలెక్టర్ రంజిత్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు. కోర్టు పరిధిలోని సమస్యలు, కుటుంబ వివాదాలు తప్ప మిగిలిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు ఆయనకు నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. విశాఖలో ఎల్ఐసి కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ నివాళులర్పించారు. ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గుంటూరు లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, గల్లా మాధవి అంజలి ఘటించారు. అనంతపురంలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నివాళులర్పించారు. బుక్కరాయ సముద్రం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ నివాళులర్పించారు.
సమాజంలో దళితులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సమానంగా బతకాలి అనే ఒక గొప్ప ఆలోచనతో కూడా ఆయన చేసినటువంటి కృషిని ఈరోజు మనము గుర్తు చేసుకుంటూ, ముఖ్యంగా మహిళలకు ఉద్యోగరీత్యా పురుషులతో సమానంగా మేము పనిచేసే విధంగా కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది అంటే ఆ రోజు చేసినటువంటి అంబేద్కర్ గారి కృషి అని కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాము. పంజాబ్ రైతుల ఆందోళనలతో పంజాబ్ హర్యానా సరిహద్దు ప్రాంతం శంభు మరోసారి అట్టుడికింది. కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్ల సాధనకు చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతులు మధ్యాహ్నం 1 గంటకు శంభు నుంచి ముందుకు కదిలేందుకు యత్నించడం పోలీసులతో తోపులాటకు దారితీసింది. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పోలీసులు బాష్ప వాయుగోళాలు ప్రయోగించి అన్నదాతలను చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు రైతులకు గాయాలవ్వడంతో ఢిల్లీ చలో కార్యక్రమాన్ని రేపటికి వాయిదా వేస్తూ రైతు సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. కనీస మద్దతు ధర డిమాండ్పై చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన పంజాబ్ రైతులు ఆందోళనలను శనివారానికి వాయిదా వేశారు. పోలీసులు ప్రయోగించిన బాష్పవాయు గోళాలతో పలువురు రైతులకు గాయాలయ్యాయని, అందుకే ర్యాలీని వాయిదా వేస్తున్నట్లు అన్నదాతలు తెలిపారు. తదుపరి కార్యాచరణపై సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సంఘాలు నిర్ణయం తీసుకుంటాయని రైతు నేత శర్వాజ్ సింగ్ పంధేర్ పేర్కొన్నారు. वापस लिया, कुछ वापस नहीं लिया. 6 जनों की खबर है. ये निहत्थे लोगों का देश के अन्नदाता के ऊपर भारत के सरकार का सबसे बड़ा जुल्म है. आगे हम लोग मीटिंग करने के बाद पीसी करेंगे. मेरा अनुरोध है कृपया. ఢిల్లీకి వెళ్లే 100 మంది రైతులకు మద్దతుగా పంజాబ్ హర్యానా సరిహద్దులోని శంభు వద్ద భారీగా అన్నదాతలు చేరుకున్నారు. రైతుల ఆందోళనలతో హర్యానా ఢిల్లీ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వందలాది వాహనాలు నిలిచిపోయాయి. మధ్యాహ్నం 1 గంటకు 101 మంది రైతులు శంభు సరిహద్దు నుంచి హర్యానాలోకి ప్రవేశించేందుకు యత్నించారు. పోలీసుల బారికేడ్లను తోసుకుంటూ ముందుకు కదిలారు. ముళ్ల కంచెలను చేతులతో ఎత్తి పక్కకు పడేశారు. రైతు సంఘాల జెండాలు పట్టి కనీస మద్దతు ధర కోసం నినదించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. రైతుల దారికి పోలీస్ వాహనాలను భద్రతా బలగాలు అడ్డుపెట్టాయి. కొంతమంది నిరసనకారులు ఆ వాహనంపైకి ఎక్కారు. పరిస్థితి తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉండటంతో పోలీసులు రైతులపైకి బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు రైతులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. 163వ సెక్షన్ అమల్లో ఉన్నందున రైతులు ఢిల్లీ వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు తేల్చెప్పారు. ర్యాలీ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు అంబాలా జిల్లాలో డిసెంబర్ 9వ తేదీ వరకు ఇంటర్నెట్, బల్క్ మెసేజ్లు పంపడంపై నిషేధం విధించారు. స్కూళ్లకు సెలవు ప్రకటించారు. 5 కన్నా ఎక్కువ మంది గుమికూడి ఉండొద్దని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. ప్రస్తుతం 44వ నంబర్ జాతీయ రహదారిపై మల్టీలేయర్ బారికేడ్లు మోహరించారు. డ్రోన్లతో నిఘా కొనసాగుతోంది. ఎంఎస్పీ సహా మరో డిమాండ్ల పరిష్కారంపై పంజాబ్ రైతుల నిరసన వేళ కేంద్రం కీలక ప్రకటన చేసింది. మోదీ ప్రభుత్వం రైతుల పంట ఉత్పత్తులను మద్దతు ధరకే కొంటుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజ్యసభలో ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు జవాబు ఇచ్చిన చౌహాన్ మద్దతు ధరకు పంట కొనుగోలు చేయడం మోదీ గ్యారంటీ అని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు స్వామినాథన్ సిఫార్సులను, ముఖ్యంగా ఉత్పత్తి ఖర్చుపై 50% అదనంగా ఇచ్చేందుకు ఇవ్వలేమని బహిరంగంగా ప్రకటించిందని తెలిపారు. అప్పుడు వ్యవసాయ మంత్రులుగా శరద్ పవార్, కేవీ థామస్లు ఉన్నట్లు వివరించారు. అందుకు సంబంధించిన పత్రాలను రికార్డు చేయాలని చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కోరగా చౌహాన్ అంగీకరించారు. కాంగ్రెస్ ఎప్పుడూ రైతులను గౌరవించలేదని ధ్వజమెత్తారు. గత 3 ఏళ్ల నుంచి మోదీ ప్రభుత్వం వరి, గోధుమ, జొన్న, సోయాబీన్లను ఉత్పత్తి ధర కంటే 50% అధిక ధరతో కొనుగోలు చేస్తుందని శివరాజ్ సింగ్ చౌహాన్ వివరించారు. రాజ్యసభలో కరెన్సీ నోట్లు దొరకడం కలకలం సృష్టించింది. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి సీటు వద్ద 500 రూపాయల నోట్ల కట్ట గుర్తించినట్లు చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ సభలో ప్రకటించడం అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. రాజ్యసభ నిన్న వాయిదా పడిన తర్వాత సింఘ్వి కుర్చీ వద్ద 500 రూపాయల నోట్ల కట్టను భద్రతా సిబ్బంది గుర్తించినట్లు చైర్మన్ తెలిపారు. ఈ అంశాన్ని తన దృష్టికి తీసుకురాగానే విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. ఈ కరెన్సీ నోట్ల కట్ట ఎవరిది, సభలోకి ఎలా వచ్చిందనే అంశాలపై విచారణ జరుగుతోందన్నారు. కరెన్సీ నోట్ల కట్ట సింఘ్వి బల్ల వద్ద దొరకడంతో రాజ్యసభ సమగ్రతకు కాంగ్రెస్ నేతలు భంగం కలిగించారంటూ కేంద్ర మంత్రి జేపీ నడ్డా ధ్వజమెత్తారు. ఈ విమర్శలను తిప్పికొట్టిన రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కరెన్సీ నోట్ల అంశంపై విచారణకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దర్యాప్తు తర్వాతే నిజానిజాలు బయటకు వస్తాయని, దర్యాప్తు పూర్తి కాకముందే సభ్యుడి పేరు చెప్పడంపై ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు.
అటు తాను 500 రూపాయల నోటు ఒకటి మాత్రమే తెచ్చినట్లు సింఘ్వి స్పష్టం చేశారు. నోట్ల కట్టపై తనకు తెలియదని అన్నారు. లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. అమెరికా బిలియనీర్ జార్జ్ సోరోస్తో కాంగ్రెస్కు సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఎంపీ దూబే చేసిన ఆరోపణలపై విపక్ష ఎంపీలు ఆందోళన చేయడంతో లోక్సభ ఎలాంటి చర్చ లేకుండానే సోమవారానికి వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైన కాసేపటికే స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. కాంగ్రెస్ సభ్యులు గౌరవ్ గొగోయ్, కేసీ వేణుగోపాల్, బీజేపీ ఎంపీ దూబే ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో గందరగోళం నెలకొంది. తిరిగి 12 గంటలకు సభ సమావేశం కాగానే స్పీకర్ స్థానంలో ఉన్న దిలీప్ సైకియా బీజేపీ సభ్యుడు దూబేను మాట్లాడాలని కోరడంతో కాంగ్రెస్ ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లారు. బీజేపీతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడడంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. రావణ కాష్టంలా తగలబడుతున్న మణిపూర్లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ప్రధాని మోదీ పర్యటించాలని ఆ రాష్ట్రానికి చెందిన ఇండియా కూటమి నేతలు కోరారు. వీలైనంత త్వరగా ప్రధాని మోదీ మణిపూర్లో పర్యటించినప్పుడే ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయన్నారు. 10 పార్టీలకు చెందిన ఇండియా కూటమి సభ్యులు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేసేందుకు తమకు అనుమతి ఇవ్వలేదని విచారం వ్యక్తం చేశారు. నిరసన తెలిపే హక్కును తిరస్కరించడం దురదృష్టకరమన్నారు. అయినా తమ పోరాటం ఆగదని ఇండియా కూటమి సభ్యులు తేల్చి చెప్పారు. తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రం ప్రధానికి సమర్పించినట్లు మణిపూర్ పీసీసీ చీఫ్ మేఘచంద్ర తెలిపారు. దేశంలో భాగమైన మణిపూర్ను కేంద్రం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ప్రశ్నించారు. 60,000 మంది శిబిరాల్లో ఉంటున్నారని, వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. తాము ఇంకా ఎంతకాలం బాధపడాలని మణిపూర్ పీసీసీ చీఫ్ మేఘచంద్ర నిలదీశారు. జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5.4% తగ్గినప్పటికీ రిజర్వ్ బ్యాంకు వరుసగా 11వసారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ మధ్యంతర ద్రవ్య పరిమితి సమీక్షను ప్రకటించింది. రెపో రేటును 6.5% వద్ద కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి అంచనాలకు దిగువన 5.4% నమోదైన వేళ 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటును 7.2 నుంచి 6.6%కి తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం అంచనాలను 4.5% నుంచి 4.8%కి పెంచినట్టు వివరించారు. మరోవైపు ఒక్కో రైతుకు ఇచ్చే రుణం గరిష్ట పరిమితిని ప్రస్తుత 1.6 లక్షల నుంచి 2 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న పెట్టుబడులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. చిన్న మొత్తాలు రుణాలు ఇచ్చే ఆర్థిక సంస్థలు యూపీఐ ద్వారా రుణాలు ఇచ్చేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పాడ్కాస్ట్ ప్రారంభించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో ఆర్థిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై విధాన పత్రాన్ని రూపొందించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేసేందుకు ఉద్దేశించిన అష్టలక్ష్మి మహోత్సవ్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ఢిల్లీలోని భారత్ మండపం వేదికైంది. ఈ సందర్భంగా వివిధ రకాల ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రధాని మోదీ సందర్శించారు. నిర్వాహకులతో మాట్లాడి ఆయా ఉత్పత్తుల విశేషాలను తెలుసుకున్నారు. ప్రధాని మోదీ వెంట కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన హస్తకళలు, చేనేత, వ్యవసాయ ఉత్పత్తులు, పర్యాటకం రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సంగీత ప్రదర్శనలు, సాంప్రదాయ వంటకాలను ఈ మహోత్సవ్ ద్వారా పరిచయం చేయనున్నారు. ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖిరి జిల్లాలో జెయింట్ వీల్పై నుంచి జారి 13 ఏళ్ల చిన్నారి త్రుటిలో ప్రాణాలతో బయటపడింది. తిరునాళ్ల సందర్భంగా రాకేస్తి గ్రామంలో భారీ జెయింట్ వీల్ను ఏర్పాటు చేశారు. ఆ జెయింట్ వీల్ను ఓ బాలిక ఉత్సాహంగా ఎక్కింది. అనంతరం జెయింట్ వీల్లో వచ్చిన ఊహించని కుదుపునకు ఆ అమ్మాయి అదుపు తప్పి 60 అడుగుల ఎత్తులో ఉన్న సీటు నుంచి జారింది. కింద పడుతున్న క్రమంలో జాయ్ రైడ్ రాడ్ను బాలిక గట్టిగా పట్టుకొని భయంతో కేకలు వేసింది. అమ్మాయి ప్రమాదకరంగా వేలాడడం గమనించిన నిర్వాహకులు జెయింట్ వీల్ను మెల్లగా తిప్పి బాలికను సురక్షితంగా కిందకు దించారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు బాలికకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. उल्टा घुमा दिया, नीचे कर, नीचे झूला।